పురాణాల్లో ఒకటైనటువంటి శివమహాపురాణంలోకి వెళ్దాం. తెలియజేశారు ఏమన్నా చెప్పినటువంటి క్లాస్లో ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయి, క్వశ్చన్స్ ఉన్నాయా అని చెప్పేసి అడ్మిన్స్ అడగడం జరిగింది. ఫ్లో బాగా ఎక్కువైపోయింది, దానివల్లనేమో వీడియో రావట్లేదేమో లేదా ఆడియో రావట్లేదేమో ఒకసారి చూసుకోండి అని చెప్పారు. యాక్చువల్లీ ఏంటంటే నేను 10వ తరగతి అయిన తర్వాత నుంచి, ఎప్పుడైతే 10th కంప్లీట్ అయిందో అప్పటి నుంచి కూడా ఈ యొక్క భగవంతుడి మీద ప్రీతితో ఆ అనురక్తితో బాగా నేను భగవంతుడికి సేవ చేయడం మొదలుపెట్టాను. ఆ సేవ శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, దాస్యం, సత్యం, బంధనం, ఆత్మ నివేదనం, 4 భక్తి మార్గాలు ఉన్నాయి. కానీ అన్ని తిప్పి భగవంతుడు నాకు శ్రవణం అని సేవ చేసుకుని భాగ్యాన్ని, ఆ అనుగ్రహాన్ని ఈ గొంతుకి అందిస్తాను. వేదికల మీద 10వ తరగతి నుంచి మొదలు పెట్టాను. వేదికల మీద చాలా ప్రవచనాలు చేయడంతో ఆ ఎదుట ఉన్నటువంటి ఆడియన్స్ వాళ్ళ యొక్క భావనకు తగ్గట్టుగా నేను ఆ యొక్క ప్రవచనాన్ని స్పీడ్ చేయడమా, బాగా అప్ అండ్ డౌన్స్ ఉంటూ ఉంటాయి అన్నమాట. నాకు ఇక్కడ ఎవరికి వ్యూ ఏది లేదు కాబట్టి నేను నా ఫ్లోలో నేను వెళ్ళిపోతూ ఉన్నాను. నేను అనుకున్న సబ్జెక్ట్ వరకు ఏ రోజైతే ఎంత కంటెంట్ ఉందో అంత కంటెంట్ వరకు చెప్పాలి అన్న ఫ్లోతో వెళ్ళిపోతూ ఉన్నాను. తెలియజేశారు ఫ్లో ఎక్కువ అవడం వల్ల కానీ ఏదైనా కానీ కొద్దిగా సబ్జెక్ట్ అర్థం కావట్లేదు అన్నట్టుగా చెప్పారు. ఇంకా పరమేశ్వరుడి అనుగ్రహంతో ఆ ఫ్లోని తగ్గించుకుంటాను. ఇప్పటి వరకు కూడా వీడియో క్లాసెస్ అనేది ఎప్పుడూ చేయలేదు. మన కైవల్యాకృతి సంస్థ తరపున ఈ ఆన్లైన్ శివపురాణం క్లాసెస్ అనేది చెప్పడం ఇదే మొదటిసారి. ఇప్పటి వరకు అన్ని వేదికల మీద జరిగాయి. మన యూట్యూబ్ ఛానల్ కూడా చూస్తే ఒకసారి అర్థమవుతుంది. ఈ రోజు వీడియో కనుక క్లారిటీగా ఉన్నట్టయితే నేను మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసి ఖచ్చితంగా లింక్ అనేది షేర్ చేస్తాను. ఇక తల్లిదండ్రుల్ని, గురువుల్ని ప్రార్థన చేసి మనం ముందుకు వెళ్తాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నిధయే సర్వవిద్యానాం విషయే భవరోగిణాం గురవే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదాస్మాకం సన్నిధిం క్రియాత్. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీవిద్యాం పరిపూర్ణమీరుషికరే బిందుత్రికోణస్థితాం వాగీశాది సమస్తభూతజననీ మంచే శివాకారకే కామాక్షి కరుణారసార్ణవమయీ కామేశ్వరాంతస్థితాం కాంతాచిన్మయ కామకోటినిలయా శ్రీ బ్రహ్మ విద్యాం భజే. శ్రీ బ్రహ్మ విద్యాం భజే.
శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీమాత్రే నమ. నేటి రోజున శివపురాణాంతర్గతమైనటువంటి కొన్ని ఘట్టాలను తెలుసుకుందాం. ఆ ఘట్టాలు మనల్ని ఎలా ఉద్ధరిస్తాయి, ఇప్పటి ప్రస్తుత కాలంలో అవి మనకు ఎలా ఉపయోగపడతాయి అనే విషయంతో మనం ఆ ఘట్టాలను తెలుసుకుందాం. అలా తెలుసుకున్న నాడు మాత్రమే మనకి ఆ ఘట్టాలలో ఉన్నటువంటి అమృతత్వం అర్థమవుతుంది. ఇదే కాదు, శివపురాణం అనే కాదు, ఏదైనా సరే భగవత్ సంబంధమైన విషయాలు కావచ్చు, ధర్మబద్ధమైనటువంటి విషయాలు కావచ్చు, ఏవైనా కానీ మనము వింటున్నాము అనంటే మన సమయాన్ని, ఎందుకంటే అన్నిటికన్నా చాలా విలువైనది కాలం. కాలం కన్నా ఏది విలువైనది ఇంకోటి లేదు మనకి ప్రపంచంలో. కాబట్టి గంట సేపు మనం ప్రవచనం అనే పేరుతో మనం కూర్చుంటున్నాము అని అంటే దానిలో మనకి ఎలా ఉపయోగపడుతుంది, అది మనం ఎలా అందిపుచ్చుకోగలుగుతున్నాము అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇప్పటికి ఎలా అన్వయింపబడుతుంది, ప్రస్తుత కాలానికి మనకి ఎలా అన్వయింపబడుతుంది అనే విషయాన్ని మనం అందిపుచ్చుకోగలిగితే అప్పుడు దానిలో ఉన్నటువంటి అమృతత్వం బయటపడుతుంది. నాకు ఉపయోగపడితేనే కదా ఏదైనా కానీ. ఉదాహరణకి ఒక బస్తాడు బియ్యం తీసుకొచ్చాం అనుకోండి, మన ఇంటికి తీసుకొస్తే ఆ బియ్యం అంతా కూడా సరే ఎప్పటికైనా తినేదే కదా అని చెప్పేసి ఒక పెద్ద పాత్రలో మొత్తం అంతా కడిగేసి మొత్తం వండేసుకుని పెట్టుకోం కదా. ప్రస్తుతానికి నాకు ఈ రోజు ఎంత కావాలి అంతవరకే తీసుకుని అంతవరకే ఆహారాన్ని సిద్ధం చేసుకుని అప్పటికి ఆ రోజు వరకు అంతవరకు నాకు సరిపోతుంది. మిగతాదంతా కూడా నేనే స్వీకరిస్తాను. కానీ కాలంలో అది కొద్ది తీసుకుంటూ ఉండడం వల్ల అది ప్రతిరోజు నాకు ఆసక్తి లేకుండా, అంటే శక్తిహీనుని కాకుండా నాకు కావలసినటువంటి శక్తిని ప్రతిరోజు అది అందజేస్తూ ఉంటుంది. అలాగే పురాణాలు, ఇతిహాసాలు, ధార్మికమైనటువంటి గ్రంథాలన్నీ కూడా ప్రతిరోజు వింటూనే ఉండాలి. దానివల్ల మనకేంటో ఉపయోగం అంటే శరీరానికి ఆహారం ఎంతవరకు కావాలో అంతవరకు ఇస్తూ ఉంటే అది ఆరోగ్యంగా ఎలా ఉంటుందో మనస్సుకి కూడా అదే రీతిగా భగవద్ కథామృతం, భగవన్ నామామృతాన్ని అందించడం వల్ల ఆ యొక్క మనస్సు ఉత్తేజితం పొందుతుంది, శక్తివంతం అవుతుంది, బలహీనపడదు. అదేంటండి, శరీరానికి బలం ఉంటుంది, దాని చేత వెయిట్లు ఎత్తడం కానీ లేదంటే పని చేయడం కానీ చాలా రకాలుగా ఉంటుంది. కానీ మనస్సుకి ఎందుకు బలం? ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం. సాక్షాత్తు పరమేశ్వరుడు విష్ణుమూర్తికి చెప్పినటువంటి విషయాలు గురు పరంపర కింద సూతుల వారు సౌనకాది మహర్షులందరికీ కూడా తెలియజేస్తున్నటువంటి విషయం. మొత్తం యావత్ 8 లక్షల మంది సౌనకాది మహర్షులందరూ కూడా, అంటే ఆ 8 లక్షల మంది మహర్షులందరిలో మెయిన్ నడిపించే వాళ్ళని మెయిన్ గా పేరు చెప్తూ ఉంటారు. కాబట్టి సూత మహర్షుల వారు ప్రవచిస్తూ ఉంటుంటే మిగిలిన సౌనక ఆది మహర్షులు అని చెప్పి వర్ణించారు. సౌనకుడు అని అంటే ఒక్కడే మహర్షి పేరు. సౌనకాది మహర్షులు, మొత్తం సౌనకాది మహర్షులందరూ కూడా 8 లక్షల మంది ఒకేసారి సూతుల వారు చెప్తున్నటువంటి విషయాన్ని ఏకాగ్ర చిత్తంతో వింటూ ఉండగా సూత మహర్షుల వారు తస్మాత్ జాగ్రత్త, నేను చెప్పినట్టు విషయాన్ని ఇంకొద్దిగా జాగ్రత్తగా వినండి, ఇంకొద్దిగా జాగ్రత్తగా వింటే నేను చెప్పేటువంటి విషయం మీకు అర్థమవుతుంది అని చెప్పి సూత మహర్షుల వారే తెలియజేశారు. ఆ సూత మహర్షుల వారు ఇలా ఈ విషయాన్ని తెలియజేస్తే
వెంటనే మహర్షులు అంటేనే ఏకాగ్ర చిత్తంతో జ్ఞానాన్ని సముపార్జన చేసుకునేటువంటి వాడు. అలాంటి వాళ్ళని తస్మాత్ జాగ్రత్త, చెప్పే విషయాన్ని జాగ్రత్తగా వినండి అని సూత మహర్షుల వారు చెప్పారంటే ఎంత జాగ్రత్తగా మనం వినాలో కూడా మనం అర్థం చేసుకోవాలి. అయితే ఆ యొక్క నారాయణ మొత్తం సౌనకాది మహర్షులందరూ కూడా వింటూ ఉన్నారు. ఏదైనా సరే జ్ఞానాన్ని సముపార్జన చేసుకోవాలి అనుకున్నప్పుడు భగవత్ కథామృతాన్ని మనం వినాలి అని మనం అనుకున్నప్పుడు లోకంలో మనస్సు ధర్మం వైపు, అధర్మం వైపు, న్యాయం వైపు, అన్యాయం వైపు ఊగిసలాడుతూ ఉంటుంది. అలా ఊగిసలాడుతూ ఉన్నప్పుడు ఎంత కష్టంలో మనం ఉన్నటువంటి కష్ట నష్టాలని ఓర్చుకునేటువంటి స్థితిలో కాలం చాలా బలవత్తరమైనది. కాలం కొన్నిసార్లు అధర్మం వైపు ఉంచేస్తుంది, కొన్నిసార్లు ధర్మం వైపు ఉంచుతుంది. ధర్మం వైపు ఉంచినప్పుడు ఇబ్బంది లేదు. కాలమే కాకుండా స్థితిగతులు కూడా మనల్ని అలా ఉంచేస్తాయి. ఉంచేసినప్పుడు మన చేతుల్లో ఏమీ ఉండదు. దానికి తగ్గట్టుగా కూడా మనస్సు జారిపోతుంది, అధర్మం వైపుకు జారిపోతుంది. జారిపోయినప్పుడు ఎంత బలవంతంగా వెనక్కి లాగాలని చూసినా మనస్సు రాలేదు. ఎందుకంటే ధర్మనిష్ట, ధర్మ బలము, భగవంతుడి మీద నిష్ట, భగవన్నామం మీద ఏకాగ్ర చిత్తం. భగవంతుడు ధర్మాన్ని ఎన్ని కష్టాలలో కూడా ఓర్చుకుని ధర్మాన్ని ఎలా నిలబెట్టాడు, తాను సాకార రూపంగా అవతారాలు దాల్చి ధర్మాన్ని ఎలా నిలబెట్టారు, అలాగే అధర్మాన్ని ఎలా దున్మాడాడు. మన శక్తి కొలది మనం ఎలాగా ధర్మాన్ని నిలబెట్టుకుంటూ మన జీవితాన్ని గడుపుకుంటూ అధర్మం వైపు నుంచి ధర్మం వైపుకి మన జీవితాన్ని ఎలా మార్చుకోవాలి అని భగవత్ కథల చేత, ఆ కథలలో ఉన్నటువంటి ఘట్టాల చేత, అదే రీతిగా భగవంతుడి యొక్క నామ అమృతం చేత మనస్సు బలవత్తరమైన నాడు, బలహీనమైతే ఎటువైపు అయినా సరే ఒక అనారోగ్యమైనటువంటి వ్యక్తి, శరీరంలో పట్టుకునేటువంటి వ్యక్తిని గట్టిగా చేయి పట్టుకుని లాగితే వచ్చేస్తాడు. కూర్చున్న చోట నుంచి గట్టిగా లాక్కొచ్చేస్తే, ఈడ్చుకొచ్చేస్తే వచ్చేస్తాడు. ఎందుకంటే బలహీనుడిగా ఉన్నటువంటి శరీరం. కానీ మంచి కండలు తిరిగి బలంగా ఉన్నటువంటి వ్యక్తి చేయి పట్టుకు లాగడం కాదు, ఈడ్చుకు రావాలని చూసినా కానీ రాలేడు. రాలే మన మన శక్తి సరిపోదు. ఎందుకయ్యా కారణం అంటే తను చాలా బలంగా ఉన్నాడు. బలంగా ఉండడం చేత మనకన్నా కూడా అతని యొక్క బలం ఎక్కువగా ఉండడంతో మనం బలహీనం అయిపోయి మనం అశక్తులం అయిపోతాం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ బలంగా ఉన్నటువంటి వ్యక్తి మనమే, బలహీనుడిగా ఉన్న వ్యక్తి మనమే. ఈ రెండు వ్యత్యాసాలలో మనం ఏ స్థాయిలో ఉంటాము అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అలా తెలుసుకున్న నాడు మాత్రమే మనం ఏ స్థాయిలో ఉన్నామో దానివల్ల ఇప్పుడు ఈ కథలో మనం వెనక్కి లాగుతున్నటువంటి వ్యక్తి అధర్మం. అధర్మం ఎప్పుడైతే మన మనస్సు బలహీనంగా ఉంటుందో అప్పుడు మాత్రమే మనల్ని లాక్కుపోతుంది. మన మనస్సు ఎప్పుడైతే బలంగా ఉంటుందో అప్పుడు మాత్రమే కాలం ఎంత గడ్డు పరిస్థితుల్లో ఉన్నా సరే, ఎంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా సరే మరల తేజస్సు పొందుకుని మన కార్యక్రమాల్లో మనం ముందుకు వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు శివపురాణాంతర్గతంగా నదులు, క్షేత్రముల వైభవము, అలాగే పాపపుణ్యముల వైభవాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాము. శివపురాణాంతర్గతంగా
నదులు క్షేత్రాల గురించి పరమేశ్వరుల వారు తెలియజేస్తూ, లోకంలో శరీరాన్ని, మనస్సుని సన్మార్గంలో నడుపుకోవడానికి కావలసినటువంటి శక్తిని మనం అందిపుచ్చుకునేటట్టుగా మన యొక్క బుద్ధి ఉండాలి అని చెప్పి పెద్దలు తెలియజేశారు. మన పెద్దలు తెలియజేశారు. అదే రీతిగా లోకమంతా కూడా స్థలాన్ని బట్టి, క్షేత్రాన్ని బట్టి ఆయా యొక్క శక్తి ప్రచోదనం జరుగుతూ ఉంటుంది. అదే రీతిగా శక్తి ప్రచోదనమైనటువంటి చోట నా యొక్క శక్తి ప్రజ్వలింపబడుతుంది. అలా ప్రజ్వలింపబడిన నాడు మాత్రమే ఆ చోట నన్ను ఆశ్రయించినటువంటి భక్తులందరూ కూడా భక్తిపూర్వకంగా, భక్తి జ్ఞాన వైరాగ్యాలతో ఉండేటటువంటి వారందరూ కూడా కాలానుగుణంగా, ధర్మానుగుణంగా, ధర్మాన్ని ఆచరించేటటువంటి వ్యక్తులందరూ కూడా నేను స్వయంభుగా లేదా శక్తివంతంగా నేను ప్రతిష్ఠితమైనటువంటి వెలిసినటువంటి క్షేత్రములయందు, తీర్థములయందు నన్ను ఆరాధిస్తారు, నేను చెప్పినటువంటి విషయాన్ని ఆచరిస్తారు. వారు కట్టగడపడిన నా సాన్నిధ్యాన్ని చేరుకుంటారు అని పరమాత్మ స్పష్టంగా తెలిపి ఉన్నారు. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటయ్యా అంటే, భగవంతుడు అని మనం ఎవరైతే మనం అంటూ ఉన్నామో ఆ భగవానుడు నిర్గుణ నిరాకార సచ్చిదానంద తత్వం. అటువంటి భగవానుడు సాకార రూపంలో మనల్ని ఉద్ధరించడానికి ఆకృతిగా ధరించి భక్తులను అనుగ్రహించడానికి ద్వాదశ జ్యోతిర్లింగాలుగా స్వామి ఆవిర్భవించారు. అటువంటి ఆవిర్భవించినటువంటి క్షేత్ర వైభవాలు ఒక్కొక్క క్షేత్ర వైభవం గురించి తెలియజేసినా సరే మనకి సంవత్సరాలు గడిచిపోతాయి. ఎందుకంటే ఆ క్షేత్రం ఆవిర్భవించడానికి స్వామి నాకు ఇష్టమయ్యి నాకు ఉండాలి అని ఆయనంతటా ఆయన వెలిసిన చోట్లు కాదు. ఎందుకంటే ఆయన లేని చోటు అంటూ ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు. కానీ స్వామి నీ యొక్క రూపాన్ని నేను దర్శించడానికి నాకు సాధ్యం కాదు. ఎందుకంటే నేను పాంచభౌతికమైనటువంటి దేహంతో ఉన్నాను. కాబట్టి నాకు పాంచభౌతికమైనటువంటి దేహంతో దర్శనమిచ్చే రూపంతో మాత్రమే నాకు దర్శనమిస్తే నేను చూడగలుగుతాను. దానికి తోడు రాబో కాలంలో, అంటే ఇది కృతయుగం అంతకు ముందు ఉన్నటువంటి మాటలు అన్నమాట ఇవన్నీ. రాబో కాలంలో ఇంకా తపస్సు యొక్క శక్తి తగ్గిపోతూ ఉండడం చేత ఆ యొక్క శక్తి తేజస్సు తగ్గిపోతూ ఉంటుంది. తద్వారా ఆ యొక్క తపోనిష్ట లేకపోవడంతో నీ యొక్క నిర్గుణ తత్వాన్ని కూడా తెలుసుకోలేకపోతాను. నీ యొక్క నిర్గుణమైనటువంటి జ్ఞానాన్ని సముపార్జన చేసుకోవడం ఇంకా నీ అనుగ్రహం. కానీ నీ యొక్క తత్వాన్ని, నీ యొక్క నిర్గుణత్వ జ్ఞానాన్ని సముపార్జించుకోవడం శూన్యమయ్యే పరిస్థితిగా ఏర్పడుతుంది. కాబట్టి నీ యొక్క సాకార రూపాన్ని మాకు దర్శనమివ్వయ్యా అని చెప్పేసి ఎంతో మంది భక్తులు అడగడం చేత ఎన్నెన్నో వేలాది క్షేత్రాలు ఈ భూమి మీద ఏర్పడ్డాయి. కేవలం భారతదేశంలో మాత్రమే ఈ క్షేత్రాలు ఉన్నాయా అంటే కాదు. ఎన్నో ప్రపంచంలో ఎక్కడెక్కడో ఉన్నాయి. మనకి గట్టిగా సెర్చ్ చేస్తే, గూగుల్లో సెర్చ్ చేస్తే తవ్వకాల్లో కూడా దేశ విదేశాలలో కూడా, ఇక్కడే కాదు దేశ విదేశాల్లో కూడా శివలింగాలు బయటపడుతున్నాయి, భగవన్మూర్తులు బయటపడుతున్నాయి. అంతేకాకుండా దేవత ఆయతనములు, అలాగే
భగవంతుడి యొక్క స్వరూపాలు వేల కోట్ల సంవత్సరాల నాటివి కూడా తవ్వకాల్లో బయటపడుతున్నాయంటే అవి మన భారతదేశంలోనే కాదు విదేశాలలో కూడా అవి దర్శనమిస్తున్నాయంటే మన భారతదేశం ఎంత పురాతనమైనది, ఎంత నిత్య నూతనమైనది. ఎందుకంటే అన్ని కోట్ల సంవత్సరాల నుంచి వస్తున్నా సరే ఇంకా మనం ఆ ఆరాధన చేస్తూ మనస వాచ కర్మణ తృప్తిని పొందుతున్నాము. తృప్తి చేత వేల కోట్ల మందిలో ఒక్కళ్ళైనా సరే మోక్షాన్ని పొందగలుగుతున్నారు. మిగిలినటువంటి మతాలలో కావచ్చు, వీటిలో అయినా కావచ్చు, స్వర్గం ఉన్నది, నరకం ఉన్నది. కానీ మనకి మాత్రమే మోక్షం ఉన్నది. స్వర్గము నరకం తప్ప వాళ్ళకి ఇంకొకటి లేనే లేదు. మనకి మాత్రమే సనాతన ధర్మంలో ఉండేటటువంటి వ్యక్తులకి మాత్రమే ఆ యొక్క స్వర్గము నరకము, పాపము చేత పుణ్యము చేత స్వర్గము నరకము ఉంటుంది. అలాగే పాపము పుణ్యము రెండూ కూడా విడిచిపెట్టిన తర్వాత, అంతే శూన్యమైపోయిన తర్వాత మోక్ష ప్రాప్తి ఉంటుంది. దానికి మనం ఏం చేయాలి అంటే ఎంతో మంది భక్తుల చేత విరాజమానం అవుతున్నటువంటి క్షేత్రాల యొక్క దర్శనము, క్షేత్రాలలో భగవంతుని యొక్క సేవ, అదే రీతిగా ఆ యొక్క క్షేత్రములలో భగవంతుని యొక్క తీర్థముల యొక్క సేవ. తీర్థములు అంటే నది, తీర్థము అంటే చాలా మంది 2-3 చోట్ల అడిగినప్పుడు వాళ్ళకి అర్థం కాక మళ్ళీ వచ్చి వేదికల మీద వచ్చి మళ్ళీ అడగడం జరిగింది. క్షేత్రముల్లో తీర్థంలో మీరు సేవ చేసుకోండి అని అంటే, దేవుడి దగ్గర ఇచ్చే తీర్థం మేమెలా సేవ చేస్తామండి, అది మాకు కుదరదు కదా అంటే, తీర్థం అంటే కేవలం భగవంతుడికి అభిషేకం చేసినటువంటి జలం మాత్రమే కాదండి, భగవత్ క్షేత్రములలో ప్రవహిస్తున్నటువంటి జలాలని కూడా తీర్థమని అంటారు అని మనం చెప్పడం జరిగింది. ఎందుకంటే అది ఈ విషయం అడిగింది చిన్నవాళ్ళు, యువకులు, చిన్నపిల్లలు కూడా కాదండి, పెద్దవాళ్ళు దగ్గర 50-60 ఏళ్ల వయసు కూడా ఉండవచ్చు, అంతటి వాళ్ళు అడగడం జరిగింది. ఎందుకంటే ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, మన యొక్క సనాతన ధర్మంలో ఉన్నటువంటి విషయాలను తెలుసుకోవడంలో ఆ వయసు వారికి కూడా కొద్దిగా చిన్న చూపు ఉన్నది. కాసేపు వినేద్దాము, ఆ తర్వాత మన బుద్ధిలోంచి తీసేద్దాము అని చెప్పి ఇందాకే మనం చెప్పుకున్నాం. కథలని, భగవంతుడి యొక్క చరితామృతాన్ని, అలాగే చరిత్రతో కూడుకున్నటువంటి భగవన్ నామామృతాన్ని నిరంతరం మనస్సులో నింపేసుకున్న నాడు మాత్రమే మనం దృఢంగా ఉండగలుగుతాం. కాబట్టి క్షేత్రములలో, తీర్థములలో మనం సేవ చేస్తూ ఉండాలి. ఆ సేవ చేసేటువంటి క్రమంలో ఈ నవవిధ భక్తి మార్గాలని దాన్ని జోడించాలి. వెళ్ళాము, దర్శనం చేసుకున్నాము, వచ్చేసాం, కుదరదు. మన సమయాన్ని వెచ్చించి మన సమయములతో ఆ సమయాన్ని అక్కడ వెచ్చిస్తేనే దానికి ఫలితం వస్తుంది. ఉదాహరణకి ఇందాక మొట్టమొదటి క్లాస్ మొదట్లోనే నేను చెప్పడం జరిగింది, కాలాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. గంట సేపు మీరు మీ పనులన్నీ వదిలేసి క్లాసులో కూర్చున్నారు అని అంటే ఎంత విలువైన సమయాన్ని మీరు వెచ్చిస్తున్నారు. దానికి తగినటువంటి విషయ పరిజ్ఞానాన్ని మీ మనస్సులో నింపుకోవాలి. ఈ రోజు నేను శివపురాణాన్ని వినేశాను, నాకు ఇంత పుణ్యం వచ్చేసింది. కాదు, పుణ్యం వద్దు నాకు. నీ యొక్క కథామృతం, నీ చరితామృతం, ఈ యొక్క పురాణ ఇతిహాసాలలో ఉన్నటువంటి విషయాలను నేను వినడం ద్వారా నా మనస్సులో ఉన్నటువంటి అజ్ఞానజనితమైనటువంటి విషయాలు తొలగిపోయి జ్ఞాన ప్రచోదనం కలగాలి. ఎప్పుడైతే జ్ఞాన ప్రచోదనం కలుగుతుందో, జ్ఞాన ప్రచోదనం చేత ఆ యొక్క బుద్ధి వికసిస్తుంది. బుద్ధి వికసించిన తరువాత ఆ యొక్క బుద్ధి చేత, జ్ఞానము చేత నేను ధర్మమేది అధర్మమేది అనేటువంటి విషయాలని శక్తి చేత తూనిక వేసుకుంటూ ధర్మం వైపుకే నేను వెళితే భగవంతుడు ప్రీతి చెందుతాడు. నేను ఎప్పుడైతే భగవత్ కథామృతాన్ని వింటూ ఉన్నానో,
భగవత్ నామాన్ని జపిస్తూ ఉన్నానో భగవంతుడి మీద ప్రీతి అనురాగము పెరుగుతాయి. మనకి పెద్దలు చెప్తూ ఉంటారు, త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధూశ్చ సఖా త్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవదేవ. ఇది అందరికీ తెలిసిన విషయమే, కానీ దీనికి దాన్ని అనుసంధానం చేసుకుంటే మనకి బాగా అర్థమవుతుంది. భగవన్నామం భగవత్ చరితామృతము మనం వింటూ ఉండడం వల్ల అందులో ఉన్నటువంటి భగవంతుడి మీద మనకు ప్రీతి అద్భుతంగా ఉంటుంది. అదే రీతిగా మనస్సు దృఢమవుతుంది, ఆ భగవంతుడి మీద నమ్మకం శక్తి పెరుగుతుంది. అది అలా ఉంచితే క్షేత్రముల దర్శనం, తీర్థముల సేవన చేయడం ద్వారా శరీరం దృఢం నారాయణ క్షమించాలి, గొంతు సరిగ్గా రావడం లేదు. శ్రీమాత్రుడు శరీరం దృఢవంతం అవుతుంది. ఎందుకు శరీరం దృఢవంతం అవుతుందండి అంటే, ఎందుకు శరీరం దృఢమవుతుంది అని అంటే, మనకి కాలంలో వచ్చినప్పుడు వాయిస్ క్లారిటీగా ఉందండి? ఉందండి. సరే అమ్మా. ఎప్పుడైతే మనం క్షేత్రాలలో ఉన్నటువంటి వైభవాన్ని మనం సంపూర్ణంగా అవలోకనం చేసుకుంటాం, భగవంతుడి యొక్క చరిత్ర, భగవన్ నామం మనస్సును నింపిన తరువాత, అందుకనే మనకి చిన్నతనం నుంచి మన సనాతన ధర్మంలో బాల్యం నుంచే భగవన్ నామాన్ని అలవాటు చేసేస్తారు. అది మనస్సులో ముద్రపడిపోతుంది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః అని ఒక ఆ భగవంతుడి యొక్క నామాన్ని అలవాటు చేసేస్తారు. ఆ అలవాటు చేసేసిన తర్వాత మనకి ఆ యొక్క భగవంతుడి యొక్క రూపం మీదకి మనస్సు లాగుతుంది. ఎందుకంటే ఆ నామాన్ని ముందు పిల్లవాడికి అలవాటు చేసేసిన తర్వాత పిల్లవాడు ఎవరిది, ఈ ఓం నమ శివాయ అన్నారు, ఓం నమ శివాయ అన్నారు, ఎవరి ఓం నమ శివాయ తెలియదు. ఇది అడిగారు అనుకో, దేవుడయ్యా దండం పెట్టుకో, ఓం ఓము నమస్కారం చేసుకో, ఆ ఓం నిన్ను చల్లగా చూస్తాడు, ఓం నీకు కావాల్సింది ఇస్తాడు, ఓంకి నా దండం పెట్టుకో అని గుళ్ళకి తీసుకెళ్లి నమస్కారం. అదే ఒక 25 ఏళ్ళు వచ్చాయి, 5-6 ఏళ్ల పిల్లవాడికి ఇలా చెబితే అర్థం అవుతుంది. ఇంకా అంతకు మించి నిర్గుణ నిరాకార సచ్చిదానందత్వమైనటువంటి భగవానుడు నిన్ను అనుగ్రహిస్తాడు, నువ్వు తపస్సు చేయి, జ్ఞానం చేయి, ధ్యానం చేయి అని అంటే ఆ పిల్లవాడికి ఏం అర్థం కాదు. ఎందుకంటే ఏమో చిన్నగా ఉన్నటువంటి, చిన్నతనంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని పొందినటువంటి వ్యక్తులు వేలల్లో ఒకళ్ళో ఇద్దరు ఉంటారు. అలాంటి వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు, మిగిలిన వాళ్ళందరి గురించి చెప్తున్నాను. చిన్నతనంలో అర్థం కాదు, అర్థమైనంత విషయంలో మాత్రమే మనం చెప్పాలి. అదే 25 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత కూడా ఓము దండం పెట్టుకో నీకు కావాల్సిన ఇస్తాడు అని అంటే
చెప్పిన వాళ్ళకి జ్ఞానం లేదు, వినే వాళ్ళకి జ్ఞానం లేదు అని దాని అర్థం. ఎందుకయ్యా అంటే భగవంతుడి యొక్క జ్ఞానం సముపార్జన చేసుకోవాలంటే బాల్యం నుంచే మొదలు. అందుకని నామాన్ని ముందు అలవాటు చేసేస్తారు. నువ్వు స్కూల్కి వెళ్ళు, మన ఇంట్లో పిల్లలు స్కూల్కి పంపించండి, ఆటలకు పంపించండి, దేనికైనా పంపించండి. నోటి వెంట పొరపాటున ఎవరైనా కాలు తగిలినా, లేదంటే ఏదో ఊ, ఒక విషయం గురించి ఏదైనా ఒక విషయం జరిగిన, ఏదో ఒక తుమ్ము వచ్చిన, ఒక దగ్గు వచ్చిన, ఓ సారీ, ఓ సారీ సారీ అని అండం మానిపించేయండి. కూర్చుంటున్నాం, కుర్చీలో కూర్చున్నాం, కుర్చీలోంచి లెగుస్తున్నాం, నిద్రపోతున్నాం, నిద్రలేస్తున్నాం, ఏదైనా ఓ పని మొదలు పెడుతున్నాం, ఓ పని కంప్లీట్ అయిపోయింది, ఒక తుమ్ము వచ్చింది, ఒక దగ్గు వచ్చింది, ఏదైనా సరే సారీ అనే ఇంగ్లీష్ అశుద్ధాన్ని నోట్లోంచి బయటకు రానివ్వకుండా ఓం నమ శివాయ, ఓం నమో నారాయణ, శ్రీమాత్రి నమః ఆ భగవన్ నామాన్ని అలవాటు చేయించేసి అది ఎప్పుడు అలవాటు అవుతుందంటే నిరంతరం భగవన్ నామస్మరణ నోటిలో ఉంటేనే అది అలవాటు అవుతుంది. అది అలవాటైన నాడు మాత్రమే భగవంతుడి వైపు మనస్సు లాగుతుంది. నామము ఎప్పుడైతే అలవాటు అవుతూ మనసు లాగడం మొదలవుతుందో ఆ భగవన్ రూపం మీద ఏకాగ్ర చిత్తం పెరుగుతుంది. ఎప్పుడైతే ఏకాగ్ర చిత్తం పెరుగుతుందో భగవంతుడంటే ధర్మం అని, ధర్మం అంటేనే భగవంతుడు అని మనస్సులో ముద్రపడుతుంది. నేను ఇంకా అధర్మం చేయకూడదు, అధర్మం అంటే అసురుడు, ధర్మం అంటే భగవానుడు. కాబట్టి ఎంత కష్టం వచ్చినా సరే నేను అధర్మం జోలికి వెళ్ళను, ధర్మం వైపే నేను ఉంటాను. నా యొక్క స్వామికి నేను ప్రీతిగా నా మనస్సుని అర్పిస్తాను అని ఎప్పుడైతే తృప్తి చెందినటువంటి మనసుతో జీవితం గడుపుతూ ఉన్నటువంటి వ్యక్తికి ఆ భగవంతుణ్ణి దర్శించాలనే కుతూహలం పెరిగిపోతూ ఉంటుంది. ఆ పెరిగిపోయిన నాడు ఇందాకే మనం చెప్పుకున్నాం, క్షేత్రాలలో భగవానుడు స్వయంభూగా వెలిసినటువంటి క్షేత్రాలు శ్రీశైలం, కాశీ, రామేశ్వరాది ఇత్యాది క్షేత్రాలు మనకి భగవద్ అనుగ్రహంతో నిండి ఉన్నాయి, భగవత్ శక్తితో నిండి ఉన్నాయి. ఎప్పుడైతే మనఃపూర్వకంగా, భక్తిపూర్వకంగా, జ్ఞానపూర్వకంగా ఆ క్షేత్రానికి వెళతాము అప్పుడు ఆ యొక్క శక్తిని ఈ శరీరం సముపార్జన చేసుకుంటుంది. శరీరం సముపార్జన చేసుకుంటుంది. అండర్లైన్ చేసుకుంటూ వినండి ఈ మాట. శరీరం సముపార్జన చేసుకుంటుంది. అలాగే మనస్సు చూడాలి చూడాలి చూడాలి, ఆ యొక్క క్షేత్ర దర్శనం చేయాలి, ఆ క్షేత్రంలో ఉన్నటువంటి స్వామి వైభవాన్ని నేను ఆనందంగా నేను స్వీకరించాలి అనే మనస్సు యొక్క ఆకలి ఎప్పుడైతే ఉంటుందో ఆ ఆకలి క్షేత్రానికి వెళ్ళినప్పుడు సంపూర్ణంగా మనస్సు నింపేసుకుంటుంది. ఎలాగైతే ఆ మన జీర్ణాశయంలో ఆకలితో ఉన్నప్పుడు యాసిడ్లు రిలీజ్ అయ్యి ఆకలి ఆకలి ఆకలిని పుట్టిస్తుందో, ఇప్పుడు చాలా మంది ఉన్నారు రోజు మొత్తంలో ఒకసారి తింటే ఇంకా రోజు మొత్తంలో తినకపోయినా పర్లేదు అని అనుకుంటారు. కానీ అలాగా ఎందుకంటే మనం ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూట్ల పుష్టిగా తిన్నా సరే మరలా తెల్లారేసరికి నకనకమని ఆకలేసేటటువంటి వారసులుగా పుట్టాం మనం. ఎందుకంటే మనకున్నటువంటి ఆంధ్ర ఈ ప్రాంతాలలో గట్టిగా నడుము ఉంచి పనిచేసేటటువంటి అలవాటు కలిగినటువంటి మన వాతావరణంలో ఇప్పుడున్నటువంటి ప్రస్తుత కాలంలో లేచింది మొదలు ఏసీ రూమ్ లో, అటాచ్డ్ విత్ బాత్రూమ్, ఏసీ బాత్రూమ్, ఇంట్లో నుంచి రూమ్ లో నుంచి బయటికి రాగానే ఏసీ హాల్, అక్కడి నుంచి రాగానే ఏసీ కారు, అక్కడి నుంచి రాగానే ఏసీ ఆఫీస్, మళ్ళీ ఏసీ కారు, మళ్ళీ ఏసీ హౌస్, మళ్ళీ ఏసీ రూమ్. అసలు ఎండ పడుతుందా, సూర్యరశ్మి వస్తుందా, శరీరం శోషిస్తుందా? కాలానుగుణంగా శరీరం శోషిస్తేనే శరీరం దృఢంగా ఉంటుంది. ఎప్పుడు ఫ్రెష్ గా ఉండాలి, ఫ్రెష్ యాపిల్ లా ఉండాలి అని చెప్పి నా చిన్ని బొజ్జకి శ్రీరామ రక్ష అన్నట్టుగా ఏసీ రూమ్ లో దాచిపెట్టామనుకోండి శరీరాన్ని, ఇది కాలంలో పైన బాగా ఉంటుంది కాయ, యాపిల్ పండు చాలా పైన నిగనిగలాడుతూ బాగుంటుంది. ఎందుకంటే కెమికల్స్ అవన్నీ కొట్టి బయట నుంచి తీసుకొచ్చినటువంటి పండు కదా అది, చక్కగా నిగనిగలాడుతూ ఉంటుంది ఏసీలో ఉన్నట్టుగా.
కానీ లోపల కుళ్ళిపోతుంది. అలాగే కాలానుగుణంగా ఎండాకాలం, శీతాకాలం, వానాకాలం దానికి తగినట్లుగా వాతావరణంలో ఈ శరీరాన్ని ఉంచాలి. అప్పుడు మాత్రమే కపవాత పైత్యాలతో కూడుకున్నటువంటి శరీరం దానికి అనుగుణంగా ఉంటుంది. దానికి తగినట్టుగా మనకు ఉన్నటువంటి పండుగలలో వాటిల్లో మన యొక్క శరీరానికి తగినట్లుగా ఆహార పదార్థాలు అనడం కన్నా కూడా భగవత్ ప్రసాదం. ఉదాహరణకి గణపతి నవరాత్రులు కావచ్చు, దేవి నవరాత్రులు కావచ్చు, ఇలాంటి ఉత్సవాలు జరుగుతూ ఉన్నప్పుడు మనకి ప్రసాదాన్ని అందిస్తూ ఉంటారు. ఆ ప్రసాదాలు ఏంటంటే మిగిలిన సమయాల్లో అవి పెద్దగా చేయరు, కానీ ఉత్సవాల సమయాల్లో చేయడానికి కారణం ఏమిటయ్యా అంటే ఆరోగ్య రహస్యం. అప్పుడున్నటువంటి కాలానుగుణంగా శరీరాన్ని దృఢవంతం చేయడానికి ఆహార పదార్థాన్ని అందించడం జరుగుతుంది. దానివల్ల మాత్రమే శరీరం దృఢమవుతుంది, మనస్సు ఏకాగ్రచిత్తంగా ఉంటుంది. ఎప్పుడైతే తీర్థాలని మనస్ఫూర్తిగా భగవన్నామాన్ని, భగవత్ కథని మనస్సులో నింపేసుకుని తద్వారా ఆ యొక్క భగవంతుడిని ప్రీతిగా, తృప్తిగా ఆ యొక్క రూపాన్ని చూడాలని చెప్పి క్షేత్రానికి వెళ్తాము, అక్కడ నవ్వేద భక్తి మార్గాలని సేవించుకుంటాము. శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, దాస్యం, సఖ్యం, వందనం, ఆత్మనివేదనం అనేటటువంటి భక్తి మార్గాల వైపుకి మనస్సును తిప్పాలి. కేవలం దర్శించేసుకుని వచ్చేస్తే పుణ్యం వచ్చేస్తుంది అని అంటే అది ప్రశ్నార్థకమే. ఎందుకంటే వాళ్ళ జన్మతః ఉండేటటువంటి జ్ఞాన సముపార్జనలను బట్టి అది ఉంటుంది. కానీ భగవంతుడు మనస్సుకు ఎప్పుడైతే మనకి నిండిపోతూ ఉంటాడో అప్పుడు ఆ క్షేత్రానికి వెళ్ళినప్పుడు ఏది చేయకపోయినా నవవిధ భక్తి మార్గాల్లో మనకి కొన్ని చోట్ల కుదరచ్చు, కొన్ని చోట్ల కుదరకపోవచ్చు. కానీ ఒక్కటి మాత్రం కుదురుతుంది. ఏమిటయ్యా అంటే భగవంతుడి యొక్క కథామృతాన్ని వినడం. ఆ క్షేత్రాలకి వెళ్ళిన తర్వాత ఉదాహరణకి ఒక 50 మందో 100 మందో కలిసి ఒక క్షేత్రానికి వెళ్ళాం, శ్రీశైలం వెళ్ళాం. ఒక 3 రోజుల పాటు అక్కడ ఉండడానికి 3 రోజులు 5 రోజులు మన షెడ్యూల్ బట్టి ప్లాన్ చేసుకుని ఆ క్షేత్రంలో ఉండి భగవంతుడి యొక్క చరితామృతాన్ని విని భగవంతుడి క్షేత్రంలో ఆ తృప్తిని పొందాలి అనేటువంటి ఆనందంతో మనం ఉన్నాం. అనౌన్స్ చేసిన వెంటనే ఆ విషయాన్ని మనం అనౌన్స్ చేసాం అనుకోండి, అనౌన్స్ చేస్తే వెంటనే తృప్తిగా ఎప్పుడైతే మనస్సు నిండిపోయి ఉన్నటువంటి భక్తాగ్రగణ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎప్పుడు వెళ్దామండి, మా షెడ్యూల్ మేము ప్లాన్ చేసుకుంటామండి, మా ఉద్యోగాలు, వ్యవసాయాలు, మా వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఆ 3 రోజులు 5 రోజులు దానికి తగ్గట్టుగా మేము సెట్ చేసుకుంటామని తృప్తితో వెంపర్లాడుతూ ఉంటారు. ఎందుకంటే ఒక్కళ్ళు ఇద్దరు వెళ్తే అది వేరుగా ఉండవచ్చు, కానీ ఒక భక్త బృందంతో కలిసి వెళితే భగవన్నామ భజన, భగవత్ సంకీర్తన, భగవత్ కథామృతము వీటిలన్నిటితో మనస్సు నిండిపోతూ ఉంటుంది. ఒక్కళ్ళు భజన చేయడం వేరు, బృందంతో భజన చేయడం వేరు. ఒక్కళ్ళతో భగవన్నామం చెప్పడం వేరు, బృందంతో భగవన్నామం చెప్పడం వేరు. ఆ తృప్తి, ఆనందం అది వేరుగా ఉంటుంది. దాని చేత క్షేత్రములు, తీర్థములు మనల్ని మోక్షం వైపుకు నడిపిస్తాయి. ఆ మోక్షం వైపుకు నడిపించడానికి కావలసినటువంటి బాల్యం నుంచే నామామృతం, కథామృతాన్ని మనం వినిపించడం ద్వారా క్షేత్రముల యొక్క శక్తి సంపూర్ణంగా శరీరానికి వస్తూ అదే రీతిగా మనస్సును కూడా దృఢవంతం చేస్తూ వెళుతూ ఉంటాయి. మరి బానే ఉందండి, మా యొక్క పూర్వజన్మ పాపపుణ్యాల విషయం ఏంటి? ఇది చాలా ముఖ్యం కదా. సరే, ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఈ యొక్క శరీరాన్ని ఉన్నతమైన స్థాయికి తీసుకువెళ్లే విషయం గురించి ఇప్పుడు వరకు చెప్పారు, బానే ఉంది. కానీ పాపపుణ్యాల విషయాల పరిస్థితి ఏంటి? పూర్వజన్మ వాసనా బలాల చేత కొన్ని మనసు లాగుతూ ఉంటాయి. చతుర్విధ పురుషార్థాల్లో ధర్మ, అర్థ, కామ, మోక్ష. ధర్మము అది వాటి యొక్క మన యొక్క మనసు దృఢవంతాన్ని బట్టి ధర్మం వైపు, అధర్మం వైపు లాగుతుంది. కాసేపు చతుర్విధ పురుషార్థాల్లో మొదటి దాన్ని పక్కన పెట్టి మిగిలినటువంటి అర్థము, కామము, మోక్షము. మోక్షాన్ని కూడా కాసేపు పక్కన పెట్టి, ధర్మాన్ని, మోక్షాన్ని కాసేపు పక్కన పెట్టి మధ్యలో రెండింటి గురించి మాట్లాడు. అర్థము, కామము
ఈ రెండిటి కోసమే ప్రస్తుత కలికాలంలో ఎన్నో దారుణాలు జరుగుతుంది. అర్థం, మనము సంపాదన కావాలి అని, కేవలం ఎంతవరకు కావాలి అనంటే, నేను నా నన్ను ఆశ్రయించి ఉన్నటువంటి వాళ్ళ యొక్క అవసరాలకి మళ్ళీ చెప్తున్నాను, నేను నన్ను ఆశ్రయించిన వాళ్ళ అవసరాలకి, ఆహారానికి, వాళ్ళు శాంతిగా ఉండడానికి మాత్రం సంపాదించుకుంటే చాలు. అంతేగాని ఓ 30 తరాలకి 50 తరాలకి సరిపడా సంపాదించేస్తాను, కోట్ల కోట్లు కూడబెట్టేస్తాను, వాటి కోసం నేను ఎన్ని అడ్డదారులైనా తొక్కేస్తాను, నన్ను అడిగేది ఎవడో అనేటటువంటి ఆలోచనలో ఉంటే ఖచ్చితంగా కాలాన్ని లెక్క కట్టేవాడు. మనం జాగ్రత్త పడాలి, అది ఆలోచించుకోవాలి. సరే, ఈ జన్మ అయిపోయింది, మళ్ళీ వచ్చే జన్మ చూసుకున్నామని అనుకుంటే, ఆ జన్మలో మిగిలిపోయిన అకౌంట్ ఏదైతే ఉందో ఆ యొక్క పాపపుణ్యాల అకౌంట్ అది మళ్ళీ రిపీట్ అవుతుంది. రిపీట్ అయిన నాడు వాసనా బలం, డబ్బు మీద ఆశ, కామం మీద ఆశ, క్రోధ, వస్తువుల మీద వ్యామోహం. ఇప్పుడు ఉదాహరణకి విచ్చలవిడితనంతో ఉన్నటువంటి కామ ప్రకోపాల చేత శరీరం కన్ను ఎటు తిప్పితే, కొన్ని శబ్దాలు విన్నప్పటికీ, కన్ను కొన్ని చూసినప్పటికీ, కామం అని అంటే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, కేవలం శరీరగతమైనటువంటి సుఖం మాత్రమే కామం కిందకి రాదు. ఒక వస్తువు కావచ్చు, ఒక ప్రాంతం కావచ్చు, ఇలా రకరకాలుగా ఉంటూ ఉంటాయి. ఏదైనా సరే దాని మీద ఆశ నుంచి ప్రీతిగా మారి, ప్రీతి నుంచి కామంగా మారిపోతుంది. ఇంకా అది లేకపోతే, అది ఉండకపోతే ఇంకా నేను క్షణం కూడా ఉండలేను, అమ్మో నా వల్ల కాదు అనేటటువంటి ఒకానొక వ్యగ్రతకు లోనైపోతూ ఉంటారు చూసారా. ఆ వ్యగ్రతకు లోనైపోయినటువంటి స్థితి పేరే కామం. లేదనంటే అది ధర్మబద్ధంగా నిలబడి ఉంచినట్లయితే, అంతవరకు దాన్ని నిలబెట్టి ఉంచినట్లయితే గనక అది అధర్మం వైపు కాకుండా ధర్మం వైపుకు వెళుతూ మనల్ని ఉన్నతమైన స్థానాన్ని తీసుకెళ్తుంది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ధనాన్ని ఎలాగైతే నా వాళ్ళు, నన్ను ఆశ్రయించినటువంటి వాళ్ళు, వాళ్ళకి సరిపడా ధనాన్ని వాళ్ళ అవసరాలకి, ఏమిటయ్యా అవసరాలంటే కూడు, గుడ్డ, నీడ, ఇవి మాత్రమే మనకు కావాల్సినవి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, మనకు కావాల్సింది కూడు, గుడ్డ, నీడ, ఇవి మాత్రమే ప్రతి మనిషి ఏముందండి, ప్రతి జీవరాశికి కావాల్సినవి మూడే. ఇంతకు మించి పొందాలి అనుకుంటే పొందొచ్చు, ఎందుకంటే మన కష్టం చేత పొందొచ్చు. అది ధర్మం వైపు ఉన్నదా లేదా, ధర్మం చేత ధర్మాన్ని ఆశ్రయించి కోట్ల రూపాయలు సంపాదించే వాళ్ళు ఉన్నారు, అధర్మాన్ని ఆచరించి వేల కోట్లు సంపాదించే వాళ్ళు ఉన్నారు. కానీ నాకింతుంది అని చెప్పి తృప్తిగా చెప్పుకోగలడా? నాకింతుంది అని చెప్పి తృప్తిగా బహిరంగంగా దాన్ని వినియోగించుకోగలడా? లేనే లేదు. ఎప్పుడైతే ధర్మంగా మనం సంపాదించుకోగలుగుతామో మనం ఆనందంగా దాన్ని వాడుకోగలుగుతాం. ఏదైనా సరే, మన మనస్సు కావచ్చు, మన శరీరం కావచ్చు, మనస్ఫూర్తిగా తృప్తిగా ఆనందంగా ఉంటారు. పూర్వజన్మ వాసనా బలాల చేత ఏదైతే మన యొక్క శరీరంలో మనము వ్యగ్రతకు లోనవుతూ మన మనస్సు కొన్ని విషయాల వైపు గట్టిగా లాగేస్తూ ఉంటుందో దాని వాసనా బలం అంటూ ఉంటారు. వాటి చేత పాపాలు, దోషాలు మనం చేస్తూనే ఉంటాం. తెలుస్తాయి, ఇది పాపమని తెలుస్తూ ఉంటుంది, దోషమని తెలుస్తూ ఉంటుంది. కామము చేత వ్యగ్రతమయ్యి శరీరంతో చాలా మంది తక్కువగా చేస్తూ ఉంటారు, మనస్సుతోనే చాలా చేసేస్తూ ఉంటారు. ఉదాహరణకి ఒక అందమైన స్త్రీ ఉన్నది, లేదా అందమైన పురుషుడు ఉన్నాడు. అలా బజార్లో రోడ్డు మీద వెళ్తూ ఉంటుంటే నేనే స్వయంగా చూశాను.
బస్సులో నేను ప్రయాణం చేస్తూ ఉంటే నా వెనకాల ఉన్నటువంటి ఒక స్త్రీ అన్నటువంటి మాట ఇది. ఒక వ్యక్తి అలా బస్సులోకి ఎక్కాడు, నుంచుని ఉన్నాడు. బాగా రష్ గా ఉంది, సీట్లన్నీ ఫుల్ అయిపోయి ఉన్నాయి, నుంచుని ఉన్నాడు. నుంచుని ఉంటే ఇది కూడా జరిగి ఒక 5 ఏళ్ల పైనే అవుతుంది. ఇప్పుడు ప్రస్తుత కాలంలో బస్సులు ఎక్కేంత ఖాళీ కూడా లేదు కదా మనకి. ఎందుకంటే ఈ ఉచిత ప్రయాణాలు వచ్చిన తర్వాత ఎవరిని ఎక్కనివ్వట్లేదు. అయితే అప్పుడు జరిగినటువంటి సంఘటన, ఒక అమ్మాయి కాలేజ్ ఏజ్ లో ఉన్నటువంటి అమ్మాయి, ఆ సరే ఆ అబ్బాయి ఎక్కాడు, నుంచుని ఉన్నాడు. మంచి కండలు తిరిగినటువంటి శరీరం ఇదంతా ఉన్నది. ఎక్కాడు, ఎక్కి పైన రాడ్ పట్టుకుని ఉన్నాడు. ప్రయాణం జరుగుతోంది. ఆ అబ్బాయి దిగిపోయిన తర్వాత పక్కన ఉన్నటువంటి స్నేహితురాలతో చెప్తుంది. ఆ ఆ మాటలు చెప్పకూడదో లేదు కానీ మామూలు సౌమ్యంగా చెప్తాను. ఆ అబ్బాయి చూసావే ఎంత బాగున్నాడో, చూసి ఇక్కడే కొరికేయాలనిపిస్తుంది, ఇక్కడే అని అనిపిస్తుంది అని చెప్పేసి తను చెప్తుంటే నేను ఆశ్చర్యపోయాను. ఎందుకు ఆ వ్యగ్రత? అసలు తను ఎవరో తెలియదు, తన జీవిత భాగస్వామి కాదు. అరే, మన ధర్మం ఏం చెప్పింది? మనము వ్యగ్రతకు లోను కాకుండా మన దృష్టిని సన్మార్గం నడిపించుకుంటూ అధర్మం వైపుకు నడవకుండా ధర్మం వైపుకు నడిపించుకుంటూ వెళ్ళాలి. అలా ఎప్పుడైతే చేయలేకపోతామో భగవంతుని ప్రార్థన చేసి, అయ్యా నేను సన్మార్గంలో వెళ్ళలేకపోతున్నాను, దయచేసి సన్మార్గం నడిపించవయ్యా అని చెప్పి భగవంతుని ప్రార్థన చేసి ఇంకా ఏకాగ్ర చిత్తంతో ఉండాలి. కానీ అసలు తన మనస్సుని ఎంత విచ్చలవిడిగా వదిలేయడం జరిగింది. అదేమంటే చిన్నపిల్ల అని అంటే చెప్పవచ్చు కాక, యుక్త వయస్సు వచ్చేసి తన బుద్ధిని తాను కంట్రోల్ చేసుకునేటువంటి వయసుకు వచ్చేసినటువంటి ఆ జీవి వ్యగ్రతకు లోనైపోయి తనను తాను కంట్రోల్ చేసుకోలేక ఆ వ్యగ్రతకు లోనైపోయి తన మనస్సుని వదిలేసింది. ఆ వదిలేసి ఎలాగైతే వెళ్ళిపోయిందో అలాగా మన మనస్సు కూడా అంత రీతిగా, కేవలం స్త్రీలే అలా ఉన్నారా అంటే పురుషులు అలాగే ఉన్నారు. అందరూ ఆ యొక్క ఆలోచనతో ఉన్నటువంటి వ్యగ్రతతో ఉన్నటువంటి వాళ్ళు అలాగే ఉన్నారు. అది మనసు చేసేటటువంటి పాపం. కళ్ళతో చూసి వ్యగ్రతకు లోనైపోయి ఆ కామం వాంఛతో మనస్సు కామం వైపుకు లాగేస్తుంది. అది ఎంతవైపు లాగేస్తుంది అనేది అలా చేసేటటువంటి వాళ్ళందరికీ కూడా అర్థమైపోతుంది అది ఏ స్థాయిలో ఉంటుంది అనేది. కాబట్టి మనస్సుతో చేసేటటువంటి దోషం, ఇక వాక్కుతో చేసేటువంటి దోషం. తన మనస్సులో వచ్చిన విషయాన్ని అరే ఇలా ఆలోచించాను, ఇలా ఆలోచించకూడదు, తప్పు తప్పు అని చెప్పి వెంటనే భగవన్ నామస్మరణ చేసి భగవంత నేను పొరపాటున ఆ వ్యక్తిని చూసి నేను ఇలాగా తప్పుగా ఆలోచించాను, అతను ఎవరో తెలీదు కానీ నా మనసు లాగింది, కాబట్టి ఇలా మనస్సు దగ్గరతో లోను కాకుండా నన్ను అనుగ్రహించి నన్ను సన్మార్గం నడిపించవయ్యా భగవంత అని చెప్పేసి భగవంతుడి మీద ఇంకా ఏకాగ్రచిత్తంతో మనసు లగ్నం చేస్తే భగవంతుడు తృప్తి చెంది సన్మార్గం నడిపించడానికి అవకాశం ఇచ్చేవాడేమో. కానీ తన వాక్కులతో ఇందాకే మనం చెప్పుకున్నాం, మనస వాచ కర్మణ, మన ఏకాగ్రచిత్తంగా ఏదైనా పని చేయాలి, మనసుతో ఆల్రెడీ దోషం జరిగిపోయింది. వాక్కులతో అయినా సరే ఆ దోషాన్ని కొద్ది తగ్గించుకోవాలి. కానీ పక్కన ఉన్న స్నేహితురాలతో తన మనస్సులో ఉన్న విషయాలని, అంటే ఈ దోషభూయిష్టమైన విషయాలని వివరంగా సవివరంగా ఇంకా ఉదాహరణలతో సహా చెబుతుంది అంటే దాని మీద మనస్సు ఎంత లగ్నం అయిపోయింది. ఇప్పుడు శివపురాణంలో కథలు చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు గాక, కానీ అది మనకి ఉపయోగపడుతుందనే విషయాలని నేను మనస్సులో ఎంత బాగా నాటుకోగలిగితే మీకు బాగా చెప్పగలుగుతాను. అలాగే ఆ క్షణాలలో తన మనస్సులో జరిగినటువంటి విషయాలన్నింటినీ కూడా అంత వివరంగా తెలియజేస్తుందంటే ఆ మనసు ఎంత బాగా లగ్నమైపోయిందో ఆ స్థితిలో అనే విషయాన్ని మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. మన మనస్సులు కూడా అలా లగ్నమైపోతూ ఉంటాయి. లగ్నమైపోయిన నాడు దాన్ని మరలా భగవన్నామం వైపుకు తీసుకొచ్చేసి తప్పు ఓం నమ శివాయ నమో నారాయణాయ అని భగవన్నామాన్ని చెప్పి నా దోషాన్ని పరిహరింపవయ్యా, నేను యుక్త వయస్సులో ఉరకలెత్తుతో ఉన్నటువంటి శరీరంతో ఉన్నాను కాబట్టి
నన్ను నేను అదుపులో పెట్టుకునేటువంటి స్థితిలోకి నన్ను మార్చి సన్మార్గం నడపవయ్యా అని చెప్పి ప్రార్థన చేస్తే వాక్కుతో ఆ దోషాన్ని పోవచ్చుగా. సరే, శరీరము చేత వాక్కు చేత నేను దోషము చేసి ఉండవచ్చుగా. సారీ, మనస్సుతో వాక్కుతో దోషాన్ని చేసేసి ఉండవచ్చు. అది కాలంలో బలహీనమైపోయినటువంటి మనసుతో బలహీనమైపోయినటువంటి వాక్కుతో ఉన్నటువంటి ఆ దేహం ఏదైతే ఉన్నదో ఖచ్చితంగా బలహీనమైపోయినటువంటి శరీరంగా మారి తప్పు జరిగిపోయి తీరు. ఇది ఖచ్చితంగా అవుతుంది. మనం కాలంలో చూస్తూనే ఉన్నాం, ప్రతిరోజు న్యూస్ లో చూస్తూనే ఉన్నాం. అరే, ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ నాతి చరామి అని చెప్పి మాట ఇచ్చినటువంటి భర్త మిగిలినటువంటి స్త్రీలను చూస్తే జాగ్రత్తకు లోనైపోతున్నాడు. ఆ వేద సమ్మతమైనటువంటి ధర్మేచ కామేచ మోక్షేచ అనేటువంటి వాక్కులకి అంగీకరించినటువంటి స్త్రీ ఇంకొక పురుషుడు మంచి హ్యాండ్సమ్ గా ఎవరైతే కనబడుతూ ఉన్నారో అతని వైపుకి మనసు వ్యగ్రతతో లాగేస్తూ ఉంటే కన్న బిడ్డల్ని కూడా బస్ స్టాండ్ లో విడిచిపెట్టేసి, నడి రోడ్ల మీద విడిచిపెట్టేసి వేరే వాడితో, వేరే స్త్రీతో వెళ్ళిపోతూ ఉన్నారు అని అంటే మనస్సు ఎంత బలహీనంగా ఉందో మనం అర్థం చేసుకోవాలి. మనసు బలహీనంగా ఉన్ననాడు శరీరం బలహీనంగా ఉంటుంది. శరీరం అని అంటే స్థూల సూక్ష్మ కారణ శరీరం, ఈ మూడు బలహీనం అయిపోతాయి. ఎప్పుడైతే బలహీనం అయిపోతాయో ఈ యొక్క కాలంలో మనల్ని కింద స్థాయిలోకి లాగేస్తాయి. ఎప్పుడైతే కింద స్థాయిలోకి లాగేస్తాయో క్షేత్రాల మీద తృప్తి ఉండదు, ఆ క్షేత్రాల మీద దృష్టి ఉండదు. పొరపాటున నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు పలానా క్షేత్రానికి వెళ్తే పుణ్యం వస్తుందని, పలానా తీర్థాన్ని సేవిస్తే పుణ్యం వస్తుందని ఎవరెవరేదో చెప్తారనుకోండి, అబ్బో నేను చాలా చాలా చేశాను, పొద్దు గొప్ప తొలగించేసుకున్నాను, వెళ్ళినా కానీ, క్షేత్రాలకు వెళ్ళినా కానీ ఇప్పటి వరకు నా మనస్సులో ఉన్నటువంటి వాసనా బలాల చేత, ఆ యొక్క వ్యగ్రతల చేత అక్కడికి వెళ్ళినా కూడా నేను దోషమే చేసి తీరుతాను. అంటే నేను అనంటే ఆ చేసేటువంటి దోషాలు నేను కాదు, మళ్ళీ నేనంటే మళ్ళీ నా మీద ఆపాదించుకోను విషయాలని. అయితే అలాగా వ్యగ్రతకు లోనైపోయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులు ఆ క్షేత్రాలకి వెళ్ళినా సరే ఆ క్షేత్రంలో అదే దోషాన్ని చేసి తీరుతారండి. దాంట్లో ఎటువంటి మొహమాటం లేదు చెప్పడం విషయంలో. ఉదాహరణకి ఒక 1000 మందిని కలిపి తీసుకువెళ్ళాము అనుకోండి క్షేత్రానికి. అప్పట్లో పూర్వకాలంలో మనకు ఉన్నటువంటి ఒక 1000-2000 సంవత్సరాల క్రితం వరకు ఏదైనా క్షేత్ర దర్శనం కానీ తీర్థయాత్రలు కానీ చేయడానికి వెళ్ళాలి అని అంటే వెళ్ళేవాళ్ళు అంటే ఒక మెచ్యూరిటీ లెవెల్ వచ్చిన వాళ్ళు మాత్రమే వెళ్ళేవారు. ఎందుకంటే మెచ్యూరిటీ లెవెల్ అని అంటే క్షేత్రము తీర్థము యొక్క పవిత్రత పోకుండా ఆ యొక్క పవిత్రతని నేను కూడా ఆపాదించుకునేటట్టుగా మనసా వాచ కర్మణ శుద్ధి చేసుకుంటూ మనం ఆ క్షేత్రానికి వెళ్ళాలి అని చెప్పి పెద్దలు ఏమని చెప్పారు, ఇదే శివపురాణంలో స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇంత విషయం చెప్పడానికి కారణం ఇదే. క్షేత్రంలో ఉన్నటువంటి తీర్థంలో ఉన్నటువంటి శక్తిని సముపార్జన చేసుకోవడానికి మనము ఈ శుద్ధీకరించుకోవాలి. చిన్నతనం నుంచే మనస్సుని, వాక్కుని, శరీరాన్ని శుద్ధీకరించుకోవడం ఎప్పుడైతే మనం మొదలు పెడతామో తద్వారా క్షేత్రంలో ఉన్నటువంటి శక్తి సముపార్జన చేసుకోగలుగుతాం. అక్కడ క్షేత్రంలో మనం భగవన్నామం ఒక్కసారి చెప్పిన 1,000,000 రెట్ల పుణ్యఫలం ఇస్తుంది. అది అందరికీ తెలుసు. అలాగే మన వాసనా బలాల చేత మనం చేసినటువంటి దోషం కూడా 1,000,000 రెట్లు పాప ఫలాన్ని అందిస్తుంది. తస్మాత్ జాగ్రత్త గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అది. నువ్వు పుణ్యం చేయకపోయినా పర్వాలేదు, దోషభూయిష్టమైనటువంటి విషయాలు ఇది చేసినా సరే. ఉదాహరణకి చెప్పేసి ఈ రోజు క్లాసును ముగిస్తాను. భగవత్ సేవా కైంకర్యానికి కొన్ని ద్రవ్యాలు మనం వాడు. ఆ ద్రవ్యాలలో ఉదాహరణకి పసుపు, కుంకుమ, చందనము, అగరవత్తులు రెగ్యులర్ గా వాడేవి.
అసలు నిజానికి అవే వాడాలా ఇంకేం వాడాలా అని చెప్పి భగవద్ ఆరాధన విషయాల్లో మనకి శతరుద్ర సంహితలో మనకి స్పష్టంగా తెలియజేస్తారు. అవి వచ్చినప్పుడు మనం చెప్పుకుందాము. క్షేత్రాల్లో భగవద్ ఆరాధన చేసినప్పుడు పసుపు, కుంకుమ, గంధం ఇవన్నీ ఇస్తూ ఉంటాం. మనం వాడుతూ ఉంటాం భగవద్ ఆరాధనకి సేవ. టక్కన వెళ్ళి పక్కన దుకాణంలో ఎక్కడ దొరికితే అక్కడ ఏది తక్కువ దొరికితే అది, ఏది పడితే అది తీసుకొచ్చేస్తూ ఉంటాం. దానివల్ల భగవంతుడి యొక్క రూపం, ఆ సాకార రూపంలో ఉన్నటువంటి భగవాన్ యొక్క మూర్తి కళావిహీనం అయిపోతూ ఉంటాయి. కళావిహీనం అయిపోవడం ఎందుకయ్యా అంటే అవి కెమికల్స్ వల్ల. స్వచ్ఛమైనటువంటి భూమిలో తయారైనటువంటి వస్తువులు కావు. కెమికల్స్ గా తయారవడం వల్ల వాటి చేత విగ్రహాలు దోషాన్ని ఆపాదించబడతాయి. ఇప్పుడు ఉదాహరణకి మంచి చందనం, పసుపు, మంచి చందనం పసుపు మన శరీరానికి అలదుకున్నాం అనుకోండి. అదేంటండి స్త్రీలైతే అలదుకుంటారు పసుపు, మరి పురుషులు అలా అలదుకుంటారు అంటే రాసుకుంటారు అని అంటే, ఒక వంతు పసుపు 2 వంతులు శనగపిండి. గుర్తుపెట్టుకోండి, మన క్లాస్ లో ఎవరైనా పురుషులు ఉంటే కనుక ఖచ్చితంగా దీన్ని ప్రాక్టీస్ చేయండి. ఒక వంతు అంటే 1 స్పూన్ పసుపు వేసుకుంటే 2 స్పూన్ల శనగపిండి. అది వేయడం వల్ల పసుపులో ఉండే పసుపు రంగు ఏదైతే ఉన్నదో, మనం ఇలాగ పసుపు ఇలా రాస్తూ చేతి నిండా రంగు అంటుకుంటుంది, చేయి కడిగినా కూడా పోదు. అదే 1 వంతు పసుపు, 2 వంతుల శనగపిండి కలిపి రంగరించి అప్పటికప్పుడు కలిపి ఉంచేస్తే మళ్ళీ అది పాడైపోతుంది. వెంటనే మనం ఎప్పుడైతే వాడతామో అప్పుడు కలిపేసి మొత్తం శిరస్సు నుంచి పాదాల వరకు మొత్తం అలదేశాం అనుకోండి. 1-2 నిమిషాలు ఉంచిన తర్వాత స్నానం చేసి 1 వారం రోజుల పాటు కంటిన్యూగా అలా చేయండి. బంగారు ఛాయ వస్తుంది. అది ఎలా వస్తుంది అంటే కొన్ని అప్పుడు పాతకాలంలో రాజులు బంగారు పొడితో స్నానాలు చేసేవారు. స్నానాలు చేసినప్పుడు బంగారు ఛాయ వచ్చేది. పాలు బంగారు పొడితో స్నానం చేస్తే ఆ బంగారు ఛాయ వస్తుంది. ఒక్కసారి చేస్తే 1 వారం రోజుల పాటు మనం అలాగా పసుపుతో స్నానం చేస్తే, అది న్యాచురల్ గా తయారైన పసుపు, పసుపు కొమ్ముల నుంచి తయారైన పసుపు, అది కూడా కెమికల్స్ లేకుండా తయారైన పసుపు అయితే మరీ మంచిది. మన శరీరం 1 వారం రోజులు చేస్తే ఆ బంగారం ఉన్న ఛాయతో మెరిసిపోయి తేజస్ ఎలాగైతే వస్తుందో, కెమికల్స్ తో చూడండి, కెమికల్స్ తో తయారైన వాటిని వాడి చూడండి, శరీరంలో దురదలు ఏర్పడతాయి. అదొక రకమైనటువంటి విచిత్రంగా శరీరం మారుతూ ఉంటుంది. నేను కూడా గమనించాను. మొదట్లో బయట దొరికేటువంటి ప్యాకెట్లు వాటిల్లో తీసుకొచ్చి అవి వాడేశాను. అదొక రకమైనటువంటి దురదలు వ్యాపించింది. స్త్రీలైతే డైరెక్ట్ గా పసుపు వాడేస్తూ ఉంటారు. దయచేసి అమ్మ మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోండి. కెమికల్స్ తో ఉన్నటువంటి వాటిని దూరం పెట్టండి. న్యాచురల్ గా ఉండేవి వాడండి. కావాలి అని అంటే 1 కేజీయో 1/2 కేజీయో మంచి దుంపలను తెచ్చుకుని, పసుపు దుంపలను తెచ్చుకుని రోజు కొద్దిగా దంచుకుని, కొద్దిగా అంటే మొత్తం కలపండి. 1 అరగంట సేపు దంచినంతసేపు దంచండి. కొద్దిగా ఎక్సర్సైజ్ లా ఉంటుంది, ఆ పని అవుతుంది. రోజుకి 1 అరగంట చేస్తూ ఉండండి. శరీరం వ్యాయామం అవుతుంది, మళ్ళీ ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది, మనకు కావాల్సిన ద్రవ్యం కూడా మనకు ఉంటుంది. అయితే ఈ యొక్క కెమికల్స్ తో ఉన్నటువంటి ద్రవ్యాలు ఏవైతే భగవంతుడి రూపం మీద మనం ఉంచామో, దాని వల్ల ఆ యొక్క మూర్తి శక్తి క్షీణించిపోవడం వల్ల ఆ దోషం మనకు అంటుతుంది. తెలిసి చేయట్లేదు, తెలియకుండానే చేస్తున్నాం, కానీ ఆ దోషం మనకు అంటి తీరుతుంది. తెలిసి చేసినా తెలియక చేసినా దోషమే, పాపమే అది అంటి తీరుతుంది. అలాగే నదులలో సబ్బులు వాడడం గాని, చెత్తాచెదారం వేయడం గాని, ఈ రాబో కాలంలో ఇప్పుడు ప్రస్తుతానికి కార్తీక మాసంలో అందరూ కూడా దీక్షాపరులై ఉన్నారు. అయ్యప్ప దీక్ష, భవానీ దీక్ష, వెంకటేశ్వర స్వామి దీక్ష ఇత్యాది దీక్షలు స్వీకరిస్తూ ఉన్నారు. ఇట్లా దీక్షలు స్వీకరిస్తూ ఉన్న తర్వాత నదీ స్నానాలు ఖచ్చితంగా చేస్తూ ఉంటారు. చేస్తున్న తర్వాత దీక్ష మొత్తం కంప్లీట్ అంతా అయిపోయిన తర్వాత ఆ క్షేత్రానికి వెళ్ళి భగవంతుడికి వారి యొక్క మనఃపూర్వకమైనటువంటి ఇరుముడిని సమర్పించుకుంటారు. సమర్పించారంతా అయిపోయింది. మరలా నది దగ్గరికి వచ్చి వాళ్ళు ఆడినటువంటి వస్త్రాలు, వాళ్ళు వేసుకున్నటువంటి మాల, ఆ యొక్క 108 మాల ఏదైతే ఉన్నదో
అంతా కూడా నీళ్ళలో వదిలిపెట్టి వెళ్ళిపోతారు. దానివల్ల అప్పటి వరకు చేసినటువంటి దీక్ష ఫలితం ఎంతవరకు ఉందో తెలియదు గాని, దానికి కోటి రెట్లు ఇందాకే మనం అనుకున్నాము, తీర్థము క్షేత్రము యొక్క మా పవిత్రతని పాడు చేస్తారో వాళ్ళకి అంతకు కోటి రెట్లు పాపము చేకూరుతుంది. మనము కూడా అలాగే క్షేత్రంకి వెళ్ళిన, తీర్థానికి వెళ్ళిన అక్కడ మనం సముపార్జన చేసే పుణ్యం కన్నా కూడా పాపం వస్తుందా లేదా అనే ఆలోచనతో, ఏకాగ్ర చిత్తంతో, జ్ఞానమయమైనటువంటి బుద్ధితో ఆలోచించుకుంటూ క్షేత్రం వైపుకు వెళ్ళాలి అని చెప్పి మనఃపూర్వకంగా క్షేత్రంలో ఉన్నటువంటి విషయాలలో మనం తెలుసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఇవి అని చెప్పి, క్షేత్రంలో ఉన్నటువంటి శక్తిని ఎలా సముపార్జన చేసుకోవాలి అని పరమేశ్వరుల వారు, విష్ణుమూర్తి వారు తెలియజేస్తూ, సూతుల వారు సౌనకాది మహర్షులందరికీ తెలియజేస్తున్న విషయాన్ని ఈ రోజు మీ అందరికీ తెలియజేసినటువంటి భాగ్యాన్ని ఆ భగవానుడు నాకు కలిగించాడని చెప్పి, ప్రతి ఒక్కరికి కొద్ది కాలం ఎక్కువ అయ్యింది కానీ ముఖ్యమైన విషయం కాబట్టి కొద్దిగా ఎక్కువగా ఉదాహరణలతో చెప్తూ వెళ్ళడం జరిగింది. అందరికీ అర్థమైందని నేను భావిస్తూ ఉన్నాను. కాబట్టి ఈ రోజు క్లాస్ ని ఈ రోజు ముగించుకుని మరలా రేపు ఇంకొన్ని విషయాలతో, శివపురాణాంతర్గతమైన విషయాలను తెలుసుకోవాలని భగవంతుడు దృఢవంతమైనటువంటి వాక్కుని ఇంకా అందజేయాలి అని చెప్పి ప్రార్థన చేస్తూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్ మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యా పృథ్వీ సస్యశాలినీ దేశోయం క్షోభరహితోయం బ్రాహ్మణాః సంతు నిర్భయాః. ఈ శివపురాణం విన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక్కసారి ప్రార్థన చేసుకోండి. ప్రస్తుతం మనకి తుఫాన్ అనేటువంటి కాలం చాలా గడ్డు కాలం ఉన్నది కాబట్టి, కాలే వర్షత పర్జన్యా, కాలము వర్షము చేత తృప్తి చెందుతుంది. ఆ వర్షము భీకరంగా ఉండడంతో మనము మా ప్రకృతి కకావికలం అయిపోతుంది. కకావికలం అయిపోయిన ప్రకృతి మళ్ళీ మాకు అనుకూలంగా ఉండేటట్టు అనుగ్రహించవయ్యా భగవంత అని చెప్పి ప్రార్థన చేసి, ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ తుఫాను ముగించేంత వరకు కూడా ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అందరూ ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి భగవంతుడి ప్రార్థన చేద్దాం. స్వస్తి. ఏమైనా ప్రశ్నలు ఏమైనా ఉంటే అడగవచ్చు. ఒక్క 2 నిమిషాలతో ఇంకా ముగించేద్దాము. క్లాస్ అంతా బాగా అర్థమైంది అనుకుంటే మీ యొక్క మెసేజ్ ని పంపించండి. అలాగే రేపటి రోజున శివపురాణాంతర్గతంగా సదాచారం, కాలానుగుణంగా సదాచారం ఎలా చేయాలి, భగవంతుడు చెప్పినటువంటి క్రమపద్ధతిలో పంచయజ్ఞములు ఎలా చేయాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. ఇది కూడా మానవ జన్మ ఎత్తినటువంటి ప్రతి మనిషి ఖచ్చితంగా పంచయజ్ఞాలు చేయవలసి ఉంటుంది. అది భగవత్ పరంగా ఎలా చేసుకోవాలనే విషయాన్ని పరమాత్మ తెలిపినటువంటి విషయాన్ని రేపటి రోజు యథాశక్తిగా తెలిపే ప్రయత్నం చేస్తాను. ఆ యొక్క భగవంతుడు వాక్కుని సంపూర్ణంగా అందించి మరలా
రేపు ఇదే సమయానికి క్లాస్ మొదలు పెట్టుకుందాం. స్వస్తి.